మీ అందరికీ తెలిసిందే తేజ సజ్జా గారి లేటెస్ట్ మూవీ మిరాయ్. హనుమాన్ తర్వాత వస్తున్న అప్కమింగ్ మూవీ అయితే మిరాయ్. ఈ మూవీ ట్రైలర్లో చూస్తే హిడెన్ డీటెయిల్స్ అయితే దాగున్నాయి. మరి అవి ఈరోజు ఫైండ్ అవుట్ చేద్దామా మరి. వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. ముఖ్యంగా గమనించినట్టయితే ఈ మూవీలో విలన్ ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్లో తన క్లాత్ మీద ఒక జపనీస్ వర్డ్ ఉంటుంది. ఆ జపనీస్ వర్డ్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే యోగ్యమైన వాడు అని ఉంటుంది, లేదా యోగ్యమైనది అని ఉంటుంది. ఈ స్టోరీ లైన్లో జపాన్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీలో చూసినట్లయితే విలన్ ఫైట్ చేసిన దగ్గర కూడా జపాన్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. అలాగే తన డ్రెస్ మీద కూడా జపాన్ లాంగ్వేజే ఉంటుంది. అంటే ఈ మొత్తం స్టోరీలో జపాన్ కూడా ఒక పార్ట్ అని తెలుస్తుంది ఈ మూవీలో అయితే. మరి ఈ మూవీలో మరిన్ని డీటెయిల్స్కి వస్తే మాత్రం ఈ మూవీ వచ్చి హిస్టారికల్ మూవీ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మన అశోక ఎంపైర్ ద్వారా నిర్మించబడిన ఒక సీక్రెట్ సొసైటీని ఈ మూవీలో మనకు పరిచయం చేయబోతున్నారు. ఎందుకంటే చాలామందికి తెలీదు అశోక చక్రవర్తి క్రియేట్ చేసిన ఆ 9 బుక్స్ ఏంటి అని. అంటే ఆ మూవీపై ప్లాట్ వైజ్గా చూస్తే ఈ మూవీకి ఆ బుక్స్ని రక్షించే బాధ్యత హీరో పైన ఉన్నట్టు అర్థమవుతుంది. మూవీలో ఆ 9 హిస్టారికల్ బుక్స్ చూపిస్తారు కదా, ఆ బుక్స్ పైన కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు చూస్తే మన హిందూ టెంపుల్స్ పైన ఉండే బొమ్మలకు సిమిలర్ రిఫరెన్స్లా ఉంది. హిస్టారికల్ 9 పర్సన్స్ని అయితే చూపిస్తారు. అది చూపించినప్పుడు గమనించినట్లయితే సేమ్ అది ఒక అశోక చక్రంలా అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మన అశోక చక్రవర్తిని రెఫరెన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మూవీలో ఇంకో హిడెన్ డీటెయిల్ అసలు కాదు టైటిల్ ఏంటంటే మిరాయ్. అసలు ఈ మూవీ టైటిల్ ఏమంటో తెలుసా? ఇది ఒక జపాన్ వర్డ్, బట్ మనం అందరం తెలుగు వర్డ్ అనుకుంటున్నాం. ఇది మీనింగ్ ఏంటో తెలుసా? భవిష్యత్ అని అర్థం వస్తుంది. అంటే దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మన భవిష్యత్తును కాపాడడానికి ఈ సూపర్ హీరో వస్తాడని, అందుకే సూపర్ యోధా అనే మూవీ టైటిల్గా ఫిక్స్ చేశారు. దీన్ని పూర్తిగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూస్తే భవిష్యత్ సూపర్ యోధా అనే నేమ్ అయితే వస్తుంది. అంటే ప్రజెంట్ మన భవిష్యత్ అంటే ఫ్యూచర్ని కాపాడడానికి వచ్చే ఒక సూపర్ యోధా అనే అర్థం వస్తుంది. అలాగే ఈ మూవీలో గమనించినట్లయితే హీరో ఒక స్టిక్ని ఉపయోగిస్తారు. మరి అది స్టిక్కో లేకపోతే ఇంకేమైనా మెటల్ అర్థం కాదు, కానీ ఆ మెటల్తో ఫైట్ సీన్లో గమనించినట్లయితే అది చాలా స్లో మోషన్లో చూసినప్పుడు అయితే ఆ డీటెయిల్ అయితే తెలిసిందబ్బా. ఆ మూవీలో ఆ లేడీ ఈ ఐరన్ బర్డ్స్తో కొడుతుంది, బట్ హీరో మాత్రం ఆ స్టిక్ను ఉపయోగించి ఆ ఐరన్ బర్డ్స్ని సగం ఎరగొడతాడు. అది ఆ స్లో మోషన్లో మాత్రమే తెలుస్తుంది. ట్రైలర్లో అంత ఎఫెక్టివ్గా అయితే కనబడలేదు. నేను మాత్రం స్లో మోషన్లో చూశాను. ఐరన్ బర్డ్స్ అయితే ఏకంగా వంగిపోతాయి. ఈ మూవీలో అయితే స్టోరీ పరంగా చూస్తే మాత్రం ఇంత యూనిక్ స్టోరీస్ మాత్రం ఎలా తేజ సజ్జా గారు ఎంచుకుంటారా అనిపించింది. తెలుగు సినిమా స్థాయిని కీర్తిని మరొక శిఖరం ఎక్కించగల సత్తా ఉన్న మూవీ అంటే అది తేజ సజ్జా గారి మిరాయ్ మూవీ అని చెప్పాలి. ఎంత యూనిక్ అండ్ ఐకానిక్ మూవీ అనే చెప్పాలి. ఈ మూవీ నిజంగా చూస్తుంటే అసలు తెలుగు సినిమానా అనిపించింది. హాలీవుడ్ రేంజ్లో ఉందబ్బా మూవీ అయితే మాత్రం. ఫ్రెండ్స్, నేనైతే ఈ మూవీ ట్రైలర్లో గమనించిన హిడెన్ డీటెయిల్స్ అయితే మీకు కానీ ఈ హిడెన్ డీటెయిల్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ దెన్ బాయ్.